ఇతను మీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే ఓటు వేస్తారా? అతను జన్మించింది హైదరాబాదులో అయినప్పటికీ తండ్రి తాతల గ్రామమంటే అతనికి ఎనలేని ప్రేమాభిమానాలున్నాయి. 30 సంవత్సరాల క్రితం హైదరాబాదు నుండి స్వగ్రామానికి వస్తున్నప్పుడు అన్ని గ్రామాలకి బస్సు షెల్టర్లు ఉండటం, తమ గ్రామానికి లేకపోవటం, దానివలన తమ గ్రామస్తులు ఇబ్బంది పడటం గమనించి తక్షణం బస్ షెల్టర్ నిర్మాణానికి పూనుకున్నారు. అతని స్వగ్రామానికి ఏదైనా చేయాలనే తపనకి ఇది నిదర్శనం. అతని చిన్నతనం నుండి భారత సైనికుల పట్ల ఎనలేని గౌరవం. దాదాపు 25 సంవత్సరాల క్రిందట కార్గిల్లో జరిగిన భీకర యుద్ధంలో హైదరాబాద్కు చెందిన మేజర్ పద్మపాణి వీరస్వర్గం పొందారు. అంతటి వీరునికి జన్మనిచ్చిన పద్మపాణి ఆచార్య తండ్రిగారు వింగ్ కమాండర్ జగన్నాథ్ ఆచార్యగారిని సన్మానించారు. భారతదేశం పట్ల భక్తి, దేశ సైనికుల పట్ల ఎనలేని గౌరవానికి ఇది నిదర్శనం. 2016లో మహారాష్ట్రలోని లాతూరులో తీవ్రమైన నీటి కరువు వచ్చినప్పుడు తన రైల్వే ఉద్యోగ అనుభవంతో కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ నుండి షిరిడీ వెళ్లే భక్తులు తమ వెంట అదనంగా 5 లీటర్ల నీరు తీసుకువెళ్లి లాతూరు రోడ్డు స్టేషన్లో ప్రజలకు అందచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఫేస్బుక్లో పోస్టు చేయటం జరిగింది. దీనికి అనూహ్య స్పందనొచ్చి కాకినాడ, రాజమండ్రి, ఏలూరు నుండి నీరు పంపిణీ చేసేందుకు యువత మరియు స్వచ్ఛంద సంస్థలు ఆసక్తి చూపారు. ఆ విధంగా అతని ఒక చిన్న ఆలోచనతో 850 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరువు ప్రాంతానికి 3 నెలల పాటు తాగునీటి పంపిణీ చేసి ఆ ప్రజల దాహార్తి తీర్చేందుకు దోహదపడింది. సమస్య ఎంత దూరాన ఉన్నా అవకాశముంటే తన వంతు సహకారం అందించాలి అనే తపనకి ఇది నిదర్శనం. అతనొకసారి బస్సులో ప్రయాణిస్తున్న వేళ చీకట్లు అలుముకున్నందున చీకటిలో డ్రైవర్కి కనపడక బస్సు గొర్రెల మందలోకి దూసుకువెళ్లి కొన్ని గొర్రెలను తొక్కివేయటమే కాకుండా కాపరి భుజానికి కూడా గాయం చేసింది. డ్రైవర్కి, కాపరికి వాగ్వాదం జరిగింది. ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం కనుగొనాలని తీవ్రంగా ఆలోచించి ప్లాస్టిక్ విసనకర్రకి రేడియం స్టిక్కర్లు అంటించి గొర్రెల కాపరులకి ఒక విజిల్ మరియు రేడియం స్టిక్కర్లు అంటించిన పరికరం అందచేయటం జరిగింది. ఆ పరికరం ద్వారా గొర్రెల కాపరులు దూరం నుండే వాహన డ్రైవర్లను అప్రమత్తం చేయగలరు. సమస్య ఏదైనా పరిష్కారం ఆలోచించే తత్వానికి ఇది నిదర్శనం. మనిషి జీవించి ఉండాలి అంటే కీలకమైనవి గాలి, నీరు, ఆహారం. గాలి, నీరు ఆ భగవంతుడి సృష్టైతే మానవాళికి ఆహారం పండించే రైతు భగవత్ స్వరూపుడే. కాని ఆ రైతుకి మానవాళి గౌరవం ఇవ్వటం అటుంచి ఈసడింపులకి గురిచేస్తున్నారు. తొలకరి సమయంలో రైతులు నాట్లు వేసే రోజుల్లో కాని, ఏరువాక పౌర్ణమి రోజు కాని సమీపంలో ఉన్న గ్రామానికి వెళ్లి పొలంలో పనిచేసే కొందరు రైతులకి నమస్కరించి లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలియకపోయినా మానవాళికి ఆహారం అందించే తమ వృత్తి ధర్మాన్ని నిస్వార్థంగా నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపి వారి భుజాన ఒక తువ్వాలు వేసి గౌరవించే కార్యాచరణని రైతు పూజోత్సవం పేరుతో ప్రారంభించారు. 2016లో లాతూరులో ఈ కార్యాచరణ మొదలుపెట్టి 2017లో అవనిగడ్డ సమీపంలోని మోదుమూడి గ్రామంలో ఆచరణాత్మకంగా చేపట్టారు. కరోనా వరకు ఏటా ఈ కార్యక్రమాలు చేశారు. ఆహారం పండించే రైతుల పట్ల అతనికున్న అచంచలమైన గౌరవానికి ఇది నిదర్శనం. 2017లో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఒక అద్భుతమైన ప్రయోగానికి పూనుకుంది. ఒకే రాకెట్ ద్వారా 104 శాటిలైట్లు అంతరిక్షంలోకి పంపటం. యువతలో శాస్త్ర సాంకేతిక ఆవిష్కారాలపై ఆసక్తి పెంచాలని అతని ఫేస్బుక్లో ఒక పోస్టు పెట్టారు. మనం సినీ నటుల కోసం ఊరు, వాడ బ్యానర్లు కడుతున్నాం. అంతకు లక్షల రెట్లు గొప్ప ప్రయోగాన్ని చేపట్టి మన శాస్త్రవేత్తల ప్రపంచాన్నే అబ్బురపరిచే ప్రయోగం చేయనున్న తరుణంలో ఇస్రో శాస్త్రవేత్తల్ని అభినందించాలి. ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ఆ విజయాన్ని ఆస్వాదించాలని అన్నది అతని పోస్టు సారాంశం. యువత ఆ పోస్టుకి బాగా కనెక్ట్ అయ్యారు. దాదాపు 3 లక్షల మంది రాష్ట్రవ్యాప్తంగా బ్యానర్లు కట్టారు, ర్యాలీలు చేశారు, పాఠశాలలో సంబరాలు జరుపుకున్నారు. యువతకి శాస్త్ర సాంకేతిక అంశాల దిశగా చైతన్యవంతులని చేయాలనే అతని తలంపుకి ఇది నిలువెత్తు నిదర్శనం. యుద్ధంలో అసమాన శౌర్య పరాక్రమాలు చూపిన సైనికులకి భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం పరమవీర చక్ర. ఇప్పటివరకు 21 మంది వీరులు ఈ గౌరవాన్ని పొందారు. ఆ మహానీయుల వీరోచిత గాథల కథలు ఆంగ్ల, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. కాని తెలుగులో అందుబాటులో లేవు. తెలుగు యువతకి ఇది వీరగాథలని అందించేందుకు సహచర మిత్రులతో కలిసి మనం మరిచిన పరమవీరులు అనే పుస్తకం కూర్పు చేశారు. ఈ పుస్తకం ముద్రించి దాని లాభార్జనతో అంబులెన్సు సేవలు అందించాలని ఆలోచన.
ఈ పుస్తకం వలన యువతకి భారత సైనికుల త్యాగాలు, శౌర్య పరాక్రమాల గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అలాగే పుస్తకం కొన్న యువకుడు ఒక అంబులెన్స్ కూతవేస్తూ వెళ్లినప్పుడు ఆ అంబులెన్స్లో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు నా వంతు సహకారం కూడా ఉన్నది అన్న భావనతో ఆత్మసంతృప్తి కలిగి సమాజం పట్ల బాధ్యత పెంచాలని ఉద్దేశించబడ్డ కార్యాచరణ. అయితే అది అనుకున్న స్థాయిలో ఆదరణ పొందనప్పటికీ సైనికుల పట్ల అతనికున్న అపారమైన గౌరవానికి, అలాగే పసిహృదయాలలో సమాజం పట్ల బాధ్యతని పెంపొందించాలనే అతని ఆలోచనకి ఇది నిదర్శనం. 2016లో కాశ్మీర్ లోయలో ఉగ్రవాది బుర్హానా వానిని భద్రతా దళాలు కాల్చి చంపిన పిదప కొందరు స్థానికులు విధ్వంసాలకు దిగారు. కాశ్మీర్లో భారీగా అల్లర్లు జరుగుతున్న సమయంలో సైనికులపై స్థానికులు దాడులు చేయటం మొదలుపెట్టారు. సైనికులకు సంఘీభావం తెలపాలనే ఉద్దేశం ఉన్నవారు కన్యాకుమారి నుండి కార్గిల్ వరకు బైక్ ర్యాలీ చేపట్టాలని ఫేస్బుక్లో పోస్టు పెట్టడం జరిగింది. ఆ ఆలోచనకి సానుకూలంగా స్పందించిన 15 మంది యువకులతో 15 ఆగస్టు 2016న కన్యాకుమారి నుండి కార్గిల్ వరకు సెల్యూట్ అవర్ సోల్జర్స్ పేరుతో యాత్ర చేపట్టి విజయవంతంగా పూర్తి చేయటం జరిగింది. మార్గంలో తగిలే వివిధ నదులు 3, సముద్రపు నీటిని సేకరించి ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద అండ్ కార్గిల్లోని వీర్ భూమి వద్ద నివాళులు అర్పించడం జరిగింది. తిరుగు ప్రయాణంలో కాశ్మీర్లో అవంతిపురాలో ముష్కరులు బృందంపై దాడి కూడా చేశారు. స్థానిక పోలీసులు మరియు ఆర్మీ మిత్రుల సమన్వయంతో గురుద్వారాలో రాత్రి తలదాచుకుని మర్నాడు సైన్యం వాహనాల పహారా మధ్యన క్షేమంగా జమ్మూ చేరుకోవటం జరిగింది. అక్కడి నుండి క్షేమంగా ఎవరి ఇళ్లకు వారు చేరుకున్నారు. సైనికులపై అతనికున్న అపారమైన గౌరవం మరోసారి చాటుకున్న వైనం. చేనేత వస్త్రాల అమ్మకాలు ప్రోత్సహించాలంటే ప్రజలు ఏటా కనీసం ఒక పండుగకి చేనేత వస్త్రాలను కొనాలనే కట్టుబాటు ఉంటే బావుంటుంది అనే ఆలోచన వచ్చింది. ఇదే ఆలోచన జనసేన పార్టీ కార్యాలయానికి ఈమెయిల్ చేయటం జరిగింది. యాదృచ్ఛికంగానో లేక ఈమెయిల్ చూసినందుకో కొన్ని రోజులకే చేనేత వస్త్రాలకి తాను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు. చేనేత వస్త్రాలు తయారు చేసే నేతన్నల కష్టాల పరిష్కారం పట్ల అతనికున్న నిబద్ధతకి ఇది నిదర్శనం. కీర్తిశేషులు పింగళి వెంకయ్య గారి గౌరవార్థం దేశంలోనే అతిపెద్ద జెండా ఏర్పాటుకై కృషి. మన జాతీయ జెండా రూపకర్త కీర్తిశేషులు పింగళి వెంకయ్య గారు. ఆయనకి నేటి వరకు సముచిత గౌరవం దక్కలేదు. ఆయన గౌరవార్థం దేశంలోనే అతిపెద్ద జెండా ఆయన గ్రామంలో ఏర్పాటు చేసి అంతకు సమానమైన జెండా కాని, అంతకు మించిన జెండా కాని మరెక్కడా ఏర్పాటు చేయరాదని నేషనల్ ఫ్లాగ్ కోడ్ నందు నమోదు చేస్తే దేశంలో అతిపెద్ద జెండా శాశ్వతంగా కీర్తిశేషులు పింగళి వెంకయ్య గ్రామంలో రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ అంశాన్ని నంద్యాల గౌరవ లోక్సభ సభ్యులు బ్రహ్మానందరెడ్డిగారి దృష్టికి తీసుకురాగా ఆయన ఈ అంశాన్ని లోక్సభలో ప్రస్తావించారు. జాతీయ జెండాకి, అలాగే జాతీయ జెండా రూపకర్త పట్ల ఉన్న అచంచలమైన భక్తికి ఇది నిదర్శనం. ఆంధ్రప్రదేశ్లో కార్తీక మాసంలో వనభోజనాలు చేసే సంస్కృతి ఉంది. అయితే ఈ వేదికలు కులపరంగా జరుగుతూ ఉన్నాయి. కులాల మధ్య పొరపొచ్చలు రూపుమాపేందుకు అన్ని కులాలు ఒకే చోట కలిసి విందు చేసే సాంప్రదాయమైతే బావుంటుంది అని సర్వేజన సహపంక్తి కార్తీక వనభోజనాలు అనే ఆలోచన వచ్చి రాజకీయ పార్టీకి సూచించటం జరిగింది. వారు సదరు కార్యాచరణ అమలు చేయకూడదని నిర్ణయించినప్పటికీ కులమతాల విభేదాలు తొలగించి సమసమాజం ఏర్పాటు దిశగా అతని దృఢ సంకల్పానికి ఇది నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో పరిశ్రమలన్నీ తెలంగాణలోనే ఉండిపోయినందున ఆంధ్రప్రదేశ్ యువతకి ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలలో తీరని లోటు ఉంటుందని, దానిని అధిగమించటానికి ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున పరిశ్రమల ఏర్పాటు జరగాలని, పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటే పన్ను రాయితీలకు అవకాశం కల్పించేందుకు 5 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించగా 5 కాదు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ప్రతిపాదించిన సంగతి అందరికీ తెలిసిన అంశమే. ఎన్నికలలో ఓట్లు వేయించుకుని గెలిచిన పిదప బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదని చెప్పగా ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ చాలునని చంద్రబాబు అసెంబ్లీ తీర్మానం బాధాకరం. ఈ నేపథ్యంలో అతనొక పార్టీలో ఉండగా హోదా పట్ల ఆ పార్టీ మౌనాన్ని తట్టుకోలేక స్వయానా ప్రత్యేక హోదా పోరాటాన్ని భుజాలకెత్తుకున్నారు. ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు, మా ఇంటిలో ఓటు లేదు అనే నినాదంతో ఒక పోస్టర్ రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు అంటించే కార్యాచరణ చేపట్టారు.
దానికి ప్రజల నుండి అనూహ్య స్పందన కూడా వచ్చింది. అయితే ఈ కార్యాచరణ తక్షణం నిలిపివేయాలని సదరు పార్టీ కార్యాలయం నుండి ఆదేశాలు రావటంతో ఆ కార్యాచరణ ఆపివేయాల్సొచ్చింది. ఎన్నికల పిదప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం అతను ఒక కార్యాచరణ రూపొందించారు. ఆ కార్యాచరణ ప్రకారం ప్రతి పౌరుడు ప్రత్యేక హోదా పట్ల తన ఆకాంక్షని తెలియచేయాలి. దానికోసం పనులు మానుకొని రోడ్లెక్కి రైల్ రోకోలు, రాస్తారోకోలు, ధర్నాలు, విధ్వంసాలు చేయనవసరం లేదని, పూర్తి శాంతియుతంగా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అనే నినాదం గల బ్యాడ్జీలను అనునిత్యం అనుక్షణం ధరించాలని, ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ఈ కార్యాచరణ చేపట్టినప్పుడే ప్రత్యేక హోదా అంశంలో 5 కోట్ల మంది ప్రజలు పార్టీలకు అతీతంగా ఐకమత్యంతో ఉన్నారనే సంకేతం వెళ్తుంది. ఇందులోనే ప్రత్యేక హోదా కోసం పోరాడని పార్టీలకు ఓటు వేయబోము అనే హెచ్చరిక కూడా ఉన్నందున రాజకీయ పార్టీలు హోదా పోరాటం ఉధృతం చేస్తాయి. సామాన్యంగా పోరాటాలు రాష్ట్ర రాజధానిలో లేదా జిల్లా కేంద్రాలలో కొన్ని వందల మందితో మాత్రమే చేపట్టడం సాధ్యం. కానీ ఈ తరహా ఉద్యమం జిల్లాలు దాటి, మండలాలు దాటి, గ్రామాలు దాటి, గడపలు దాటి గుండె గుండెకి చేరుతుంది. ఈ తరహా ఉద్యమంలో ప్రతి పౌరుడు భాగస్వామి అయితే రాజకీయ నాయకులకి చెమటలు పడతాయి. వారు పోరాటంలోకి దిగుతారు. అప్పుడే ప్రత్యేక హోదా సాధించటం సులువవుతుంది అన్నది అతని భావన. ఈ కార్యాచరణకి రాష్ట్రంలో బాధ్యత ఉన్న రాజకీయ నాయకులు, సినీ క్రీడారంగ సెలబ్రిటీలు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ మరియు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు పిలిపివ్వాలని ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉంటారు. గత 4.5 సంవత్సరాలుగా అనునిత్యం, అనుక్షణం ప్రత్యేక హోదా నినాదం ఆయన గుండెలపై ఉంటుంది. అతని రాష్ట్ర ప్రయోజనాల, భావితరాల భవిష్యత్తు పట్ల అతనికి ఉన్న అచంచలమైన అంకితభావానికి ఇది నిదర్శనం. 2024 ఎన్నికలలో ఇండిపెండెంట్ లేదా ఏదైనా పార్టీ తరపు నుండి ఇటువంటి ఆలోచనలున్న వ్యక్తి మీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే ఓటు వేస్తారా? ఈ అభ్యర్థి మీ నియోజకవర్గంలో పోటీ చేయటాన్ని మీరు బలపరిస్తే మీ నియోజకవర్గం పేరు కామెంట్ చేయండి. ఇంతకీ ఎవరతను అనుకుంటున్నారా? ఇంతసేపు మాట్లాడింది ఎవరి గురించో కాదు, టీవీలలో, సోషల్ మీడియాలలో తరచూ కనబడే చింతా రాజశేఖరరావు గురించి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలం అచ్చంపాలెం గ్రామం కాపు సామాజిక వర్గానికి చెందిన కీర్తిశేషులు చింతా రాఘవయ్య గారు 1950, 1980 రోజులలో పరిసర గ్రామాలలో అందరికీ సుపరిచితులైన పేరు. ఆ రోజులలో రాఘవయ్య గారు ఆ మండలంలో చదువుకున్న అతి కొద్ది మందిలో ఒకరు. ఆయన ఒక పర్యాయం మునసబుగా కూడా చేశారు. చింతా రాఘవయ్య గారి ప్రథమ సంతానం కీర్తిశేషులు చింతా కోటేశ్వరరావు అండ్ శ్రీమతి సరళాదేవి గార్ల ఏకైక కుమారుడు చింతా రాజశేఖరరావు గురించే మన చర్చ. ఒక సామాన్యుడిగా ఉంటూ దేశం, రాష్ట్రం, అతని గ్రామం, సమాజం పట్ల ఆయనకి ఉన్న మమకారం ఇంకా బాధ్యత ఉదాహరణలతో చూశాం. ప్రజాప్రతినిధిగా అవకాశమిస్తే ఏ మేరకు సేవలు అందించగలడో ఆలోచించండి. ఒకవేళ అతను మీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే మీరు ఓటు వేస్తారా? అతనిని చట్టసభలలో చూడాలని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మీ నియోజకవర్గం పేరు టైప్ చేసి తెలియచేయండి. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.